'నవీన్ పోలిశెట్టి' న్యూ మూవీ 'అనగనగా ఒకరోజు' ట్రైలర్ అయితే రిలీజ్ అయింది భయ్యా. 'నవీన్ పోలిశెట్టి' ఆల్మోస్ట్ 3 ఇయర్స్ బ్యాక్ రిలీజ్ చేశాడు మూవీ అయితే 2023లో 'మిస్టర్ అండ్ మిసెస్ శెట్టి' అని. ఇంకో 3 ఇయర్స్ పట్టింది మూవీ రిలీజ్ చేయడానికైతే. ఈ మూవీ అయితే సంక్రాంతికి రాబోతుంది జాన్ 14థ్. ఇప్పుడైతే ట్రైలర్ చూసాను. ట్రైలర్ అయితే ఫుల్ కలర్‌ఫుల్‌గా మంచి హ్యూమర్‌తో ఉంది. మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ లాగుంది. చాలా బావుంది. ట్రైలర్ అయితే అరౌండ్ 3 మినిట్స్ ఉంది గానీ, బాగా హ్యూమర్ క్రియేట్ చేశారు. ఆ లాస్ట్ సీన్ ఉంటది. గెడ్డం వస్తదా ఎమోషనల్ అవుతారని. చాలా బావుంది ట్రైలర్ అయితే. నేనైతే కన్ఫర్మ్ లాస్ట్ టైమ్ అయితే 'నవీన్ పోలిశెట్టి' చూసిన 'జాతిరత్నాలే' థియేటర్‌లో. ఈసారి మాత్రం కన్ఫర్మ్ ఫ్యామిలీతో ఎళ్తాను. ఆహ్, ట్రైలర్ అయితే చాలా బావుంది. మంచి హ్యూమర్ క్రియేట్ చేశాడు. లాస్ట్ టైమ్ ఎలాగైతే 'జాతిరత్నాల్లో' హ్యూమర్ ఉంటదో సేమ్ హ్యూమర్ క్రియేట్ చేశాడు. చాలా బావుంది ట్రైలర్ అయితే. ఎవ్రీ ఫ్రేమ్ చాలా కలర్‌ఫుల్‌గా ఉంది. ఆహ్, చాలా నాకు తెలిసినంత వరకైతే ఇది మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ అవుతది భయ్యా. జాన్ 14థ్ రిలీజ్ అయిన తర్వాత నుంచయితే కన్ఫర్మ్ హౌస్‌ఫుల్స్ పడతాయి. 'నవీన్ పోలిశెట్టి'కున్న క్రేజ్ అలాంటిది. ఫ్యామిలీస్ కన్ఫర్మ్ వస్తారు. మంచి మూవీ అయితే ట్రైలర్ అయితే చాలా బా నచ్చింది. చాలా మంచి హ్యూమర్ ఉంది. గ్రాండియస్ అయితే కనబడుతుంది ఎవ్రీ ఫ్రేమ్‌లోని. మ్యూజిక్ అయితే బావుంది. మ్యూజిక్ అంత అనిపించకపోయినా దానికైతే సూట్ అయింది. ట్రైలర్‌కి అయితే సూట్ అయింది. ఇంకా హ్యూమర్ అయితే చెప్పక్కర్లేదు. నవీన్ అయితే గట్టిగానే ఇచ్చారు. మీనాక్షి చౌదరి కూడా చాలా బా చేశారు. ట్రైలర్‌లో అయితే ఫుల్ ఇద్దరి కెమిస్ట్రీ అయితే చాలా బావుంది. ఇంక మూవీ అయితే జాన్ 14థ్ రిలీజ్ అవుతుంది. మీరు ఏ మూవీకెళ్తారో ఫస్ట్ ఏ మూవీకెళ్తారో కిందన కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. అంటే ఇంతకుముందు లాస్ట్ సంక్రాంతి కంటే ఓన్లీ ఫ్యామిలీ మూవీ అంటే ఒక్క అనిల్ రావిపూడిది గారిది ఒక్కరిదే వచ్చింది 'వెంకటేష్' గారిది. కానీ ఈసారి అలా కాదు. రిలీజ్ అయ్యే ప్రతి మూవీ ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంటే. 'రవితేజ' గారిది కానీ, 'నవీన్ పోలిశెట్టి' గారిది గానీ, మెగాస్టార్ 'చిరంజీవి' గారిది గానీ, ఇంకా ఏది 'శర్వా' అన్నదుంది. 'శర్వా' అన్నది గానీ, ప్రతి మూవీ ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంటే. లాస్ట్ టైమ్ అలా కాదు. 'గేమ్ చేంజర్' వచ్చింది. 'డాకు మహారాజ్' వచ్చింది. తర్వాత 'అనిల్ రావిపూడి' గారి మూవీ వచ్చింది. కానీ